భూమి చాలా విలువైందని, భూమితో అనుబంధం ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించాలి అన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి ప్రకాశం కలెక్టర్ రాజాబాబుతో పాటు ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులు మేళతాళాలతో సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు QR కోడ్తో ఇవ్వటం జరుగుతుందని, దీనివల్ల పొలం హద్దులతో పాటు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రి అన్నారు. గత ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటోలు ముద్రించుకుని హద్దురాళ్లపై తన ఫోటోలతో పాటు పేర్లను ఏర్పాటు చేసుకున్నారని, దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని తెలిపారు. రీసర్వేలో జాయింట్ LPM ఉన్న వాటిని విభజించి సరిచేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. అగ్రిమెంట్లు, సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినికల్ ద్వారా మొత్తాన్ని ఒకే మేదకి మీద ఉంచి రెవెన్యూ సమస్యలు మొత్తం పరిష్కరించేలా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల కొనుగోలు రాష్ట్రంలో జిల్లా అగ్రభాగంలో ఉండటం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.